సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ 7th మే ఈవినింగ్ 1600 నుంచి వెళ్ళి 16:30 సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ఈ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. సో దీన్ని మీ అందరికి అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ డ్రిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ని ఫస్ట్ ఎట్లా గుర్తించాలి, గుర్తించిన తర్వాత దానికి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ మంది ప్రాణాలు నష్టపోకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్లస్ ధైర్యం కోల్పోకుండా మనము ఎట్లా నిలబడాలి. మాక్ డ్రిల్ అంటేనే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని సిమ్యులేట్ చేస్తారు. అంటే ఇన్కమింగ్ ఎయిర్ రైడ్ మొత్తం ఇండియాలో 244 డిస్ట్రిక్ట్స్లలో మన తెలంగాణలో హైదరాబాద్ విత్ ఇన్ ఓఆర్ఆర్ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఈ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో సాయంత్రం 4 కల్లా అన్ని సైరన్లు మోగుతాయి. అంటే పోలీసు సైరన్లు, ఫైర్ సైరన్లు, ఇండస్ట్రియల్ సైరన్స్, పెట్రోల్ వెహికల్స్ యొక్క సైరన్లు 2 నిమిషాలు కంటిన్యూగా ఇవి మోగుతూనే ఉంటాయి సైరన్లు. సైరన్ మోగగానే ఈ 5 పాయింట్లు అందరు గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. మీరు ఓపెన్ ప్లేస్లలో ఉంటే ఏదైనా బిల్డింగ్ లోపలికైనా వెళ్ళాలి, లేదంటే అండర్ గ్రౌండ్ షెల్టర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు బయటనే ఉండాల్సి వచ్చింది, ఏ షెల్టర్ లేదు అంటే కింద పడుకొని తలని కవర్ చేసుకోండి. సెకండ్ పాయింట్, స్టే ఇన్ఫార్మ్డ్. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టీవీ, రేడియో, అఫీషియల్ గవర్నమెంట్ యాప్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ పొందండి. ఇక మూడో పాయింట్ వచ్చేసి రూమర్స్ని అవాయిడ్ చేయండి. చాలా మంది తప్పుడు రూమర్స్ ఈ టైంలో పాస్ చేసే ఛాన్స్ ఉంది, అవన్నీ అవాయిడ్ చేయండి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, గ్యాస్ స్టవ్ లాంటివి, ఫ్లేమ్స్, గ్యాస్ కనెక్షన్ అన్ని బంద్ చేయండి. లాస్ట్ వచ్చేసి అథారిటీస్ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము, ఏం డేంజర్ లేదు అన్నంత వరకు షెల్టర్ తీసుకునే ఉండండి. ఇంకా బ్లాక్అవుట్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? మీద నుంచి శత్రు దేశాల విమానాలు ఎయిర్ రైడ్ అవుతుంటే మనము ఇంట్లో ఉన్న లైట్లన్నీ బంద్ చేసి కర్టెన్లు వేసేసి, అంటే లైట్ బయటికి పాస్ అవ్వద్దు. ఒకవేళ లైట్ బయట కనిపించింది అనుకో, ఎక్కువ లైట్లు కనిపించింది అనుకో, వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ జనాలు ఉన్న ప్లేస్ అని చెప్పి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇంట్లో ఉన్న లైట్లు అన్ని బంద్ చేసి చీకట్లో ఉండాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇదేదో భయపడి చేస్తున్నామని అనుకోకండి. ఏదైనా మనం ఎదుర్కోగలమన్న ధైర్యం మనలో రావడానికి మాత్రమే. జై హింద్.